హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా చైన్స్ వేసుకోవాలి. ఒక 5 చైన్స్ వేసి ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసి మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలంటే ఒకదానికి మధ్యలో గ్యాప్ వస్తుంది ఈ చైన్ వల్ల. ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి, మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ టోటల్ 12 వచ్చేలా వేసుకోవాలి. వన్ 2 3 4 5 6 7 8 కదా, ఇలా మొత్తం 12 వచ్చేలా ఇది వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి 12 డబుల్ క్రోషెట్ వస్తాయి. ఈ మధ్యలో ఒక చైన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ చైన్ మధ్యలోంచి మనం ఇవి ఫిల్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్ తోటి. ఇలా 3 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా వెనక మనం ముడివేసినవి ఉన్నాయి కదా, అవి దీంతో పాటు అల్లుకుంటే ముడివేసినట్టు తెలియదు. ఇలా ఒక్కో లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఈ బ్లూ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒక లూప్లో 3 వేసుకున్నాం కదా, నెక్స్ట్ మళ్ళీ లైట్ బ్లూ తీసుకొని ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా పక్కనే 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి ఈ 1 2 గ్యాప్ ఇచ్చి థర్డ్ లూప్లో మళ్ళీ వేసుకోవాలి. ఒకటి దీని పక్కనే మరొకటి వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ 1 2 వదిలి దీని తర్వాత 2 డబుల్ క్రోషెట్ పక్కనే వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వస్తాయి. ఇలా వదిలి 2 వదిలి థర్డ్ దాంట్లో వేసుకోవాలి. ఇలాగే 2 డబుల్ క్రోషెట్, 2 చైన్స్, 2 డబుల్ క్రోషెట్, 2 చైన్స్ ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లూ అటాచ్ చేసుకోవాలి. డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి ఈ రౌండ్ మొత్తం.
ఇలాగే ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ బ్లూ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైట్ బ్లూ తీసుకొని సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే వేసామో 2 డబుల్ క్రోషెట్ అలాగే వేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. కింద 2 చైన్స్ వేసాం కదా, ఇక్కడ 3 చైన్స్ వస్తాయి. ఇలా 2 చైన్స్ వేసి ఇక్కడ మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి 2 డబుల్ క్రోషెట్ ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలాగే రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లూ కలర్తో సేమ్ ఇలాగే ఫిల్ చేసుకోవాలి. రౌండ్ మనం బ్లూ కలర్ అంతా ఫిల్ చేసుకోవాలి. లైట్ కలర్ అంతా ఇలా 2 వేసుకోవాలి. అలా డబుల్ క్రోషెట్తో మొత్తం ఇదంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలాగే మనకి ఎంత సైజ్ కావాలో అంత ఒకటి లైట్ ఒకటి డార్క్ ఒకటి లైట్ ఒకటి డార్క్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి ఎంత సైజ్ కావాలంటే అంత వేసుకోవాలి. నేను ఇంకాస్త వేసి చూపిస్తాను. ఇలా మనం కొన్ని రౌండ్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ బార్డర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ గడిలా వేసుకోవాలి. ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఒకటి వదిలేసి నెక్స్ట్ దానిలో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేసి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్, చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఇలాగే వేసుకుంటే రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసి నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇలాగే ఈ డబుల్ క్రోషెట్కి ఎదురుగుండా ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ సెకండ్ రౌండ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇవి 2 రౌండ్లు ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఇలా వేసుకుంటూ సేమ్ ఇది ఎక్కడుందో దీనిపైనే మళ్ళీ డబుల్ క్రోషెట్ వచ్చేలాగా ఒక లైన్లో ఉండేలా వేసుకోవాలి. ఈ మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలా ఈ 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి బ్లూ అటాచ్ చేసుకోవాలి.
ఇలా ఇక్కడ చైన్స్ వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకొని ఈ నెక్స్ట్ డబుల్ క్రోషెట్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ నెక్స్ట్ చైన్కి వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 వేసి ఈ నెక్స్ట్ చైన్కి వేసుకోవాలి. ఇక్కడ 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 వేసి ఇది ఒకటి వదిలేసి రెండో దానికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డిజైన్ వస్తుంది. ఇలా 6 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దానికి ఇక్కడేమో 3 చైన్స్ 3 వేసుకొని 6 చైన్స్ ఒకటి వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి నెక్స్ట్ డబుల్ క్రోషెట్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ 3 వేసి దీనికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 నెక్స్ట్ 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసుకొని ఇది ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఒక 3 ఏమో 3 చైన్స్ వేసుకోవాలి. ఒకటి మాత్రం 6 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ 3 వేసుకోవాలి. 6 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా చైన్స్తో కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్మాల్ చైన్స్ ఉన్నాయి కదా, అవి ఒకదాని మధ్యలో ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేయాలి. వేసి దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసి దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇదంతా ఒక గడిలా వస్తుంది. ఇలా ఇది అసలు డిజైన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 చైన్స్ వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ ఇందులోనే వేయాలి. ఇలా 4 వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 వేసి దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసాక 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసాక ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. వన్ 2 3 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసుకుని 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ లైన్ అంతా వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. 6 చైన్స్ వేసిన చోట ఈ డిజైన్ వస్తుంది. ఇలా 3 చైన్స్ వేసిన చోట ఇలా గడిలా వస్తుంది. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఇక్కడ సేమ్ ఇవి ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకొని మధ్యలో పెంచుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఈ మధ్యలో మనం 2 చైన్స్ వేసాం కదా, ఇక్కడ ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా 2 చైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మధ్యలో మనం 4 వేసుకున్నట్టు ఇలా పెంచుకోవాలి. ఇవి మాత్రం 4కి 4 ఇలా అల్లుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత మళ్ళీ ఇలా 4 వేసిన తర్వాత ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. చేసుకుని 3 చైన్స్ వేసి ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ 4 డబుల్ క్రోషెట్ వేయాలి ఇక్కడ. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. 3 చైన్స్ వేసి 1 2 3 వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఈ సెకండ్ రౌండ్ అంతా వేసుకోవాలి. థర్డ్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని ఇక్కడ మళ్ళీ 2 2 పెంచుకోవాలి. ఇలా ఈ రౌండ్లు కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇదే ఫైనల్ రౌండ్. ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషెట్తో వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ లైన్లో 4 తర్వాత 6 వేసాం కదా, ఇక్కడ 6కి 6 వేసేసుకోవాలి. వేసి మళ్ళీ ఇక్కడ ఎలా అయితే 2 ఎక్స్ట్రా వేసామో ఈ గ్యాప్ చైన్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ఫస్ట్ 2 వేసుకోవాలి. ఇలా 2 వేసిన తర్వాత 1 2 3 4 5 చైన్స్ వేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇవి 6 ఉన్నాయి కదా, 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఈ ఒకటి మిగిలింది కదా, ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 6 వేసిన తర్వాత ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి మధ్యలో. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇదే ఫైనల్ రౌండ్. ఇలా మొత్తం ఇదంతా అల్లుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.